హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ గురించి ఇంకొకసారి చెప్తున్నాను. మనం యూపీఎస్సీకి అందిస్తున్న కోర్సెస్, లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్న కోర్సెస్ లైక్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఆప్షనల్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, వీటన్నిటిపైన స్పెషల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫీజులు అనేవి ఉన్నాయి మనకి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు 15,000 వర్త్ కోర్స్ మీకు 10,000కే వస్తుంది, వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్. యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఇవన్నీ కూడా మనకి 25,000 ఇస్ ద రెగ్యులర్ ఫీ, వీఆర్ ఆఫరింగ్ ఎట్ 20,000 నౌ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన కంప్లీట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ వచ్చి లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్ లో మీకు అప్ ఫ్రంట్ పేమెంట్ లో 50,000 కోర్స్ కాస్త 40,000కే వస్తుంది. ప్రత్యూష మేడంకి మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కోర్స్లో జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్, విచ్ ఈస్ అప్కమింగ్ సండే. తర్వాత ఈ ఫీజులు అనేవి రివర్ట్ అయిపోతాయి. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ సేస్ అండర్మైనింగ్ జస్టిస్. అండర్మైన్ అంటే అర్థం ఏంటంటే లెసన్, LASSEN, ది ఎఫెక్టివ్నెస్ జస్టిస్ యొక్క ఎఫెక్టివ్నెస్ ని తగ్గించడం, లేదా ఈ రోడ్ ద బేస్ అంటే ఫౌండేషన్ ని కూల్ చేయడం లేదా ఎఫెక్టివ్నెస్ ని తగ్గించడం, జస్టిస్ యొక్క ఎఫెక్టివ్నెస్ లేకుండా చేయడం, జస్టిస్ యొక్క బలాన్ని, పవర్ ని తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. ఎందుకు, ఏ రకంగా? జుడిషియరీలో ఫిల్ చేయాల్సిన చాలా పొజిషన్స్ ని గవర్నమెంట్ ఫిల్ చేయట్లా. The government must explain the unusual delay in filling up vacancies in courts and tribunals. Tribunals మరియు courts లో ఉన్న vacancies ని ఫిల్ చేయడంలో అసాధారణమైన డిలే అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందని గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కోర్ట్ అంటే మీకు తెలుసు. దెన్ వాట్ ఈస్ ఎ ట్రైబ్యునల్? ట్రైబ్యునల్ అంటే యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ స్పెషల్ కోర్ట్. ఒక స్పెషల్ కోర్టు కింద తీసుకోవచ్చు. దిస్ ఇస్ క్వాజీ జుడిషియల్ అంటే జుడిషియరీకి ఉండే పవర్స్ కొంతవరకు దేనికి కూడా ఉంటాయి. ట్రైబ్యునల్స్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే కొన్ని స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్ ని తొందరగా డిస్పోజ్ చేయడానికి, తొందరగా సెటిల్ చేయడానికి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ NGT, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. పేరులో ఉంది గ్రీన్ ట్రైబ్యునల్ కాబట్టి ఎనీథింగ్ రిలేటెడ్ టు పొల్యూషన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్, ఎనీథింగ్ రిలేటెడ్ టు క్లైమేట్, ఇలాంటి వాటికి ప్రాబ్లం క్రియేట్ చేసే అంశాలు ఏవైనా సరే వీళ్ళు టేకప్ చేస్తారు. అంటే మన ఊర్లో ఒక ఇండస్ట్రీ ఉంది, కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, దానివల్ల పొల్యూషన్ జరుగుతుంది అనుకోండి. సో వాళ్ళ పైన మనం కేసు వేయాలంటే వీ కెన్ అప్రోచ్ NGT, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళు ఓన్లీ ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మాత్రమే చూస్తారు. దే డు నాట్ లుక్ ఎట్ ఎనీ అదర్ కోర్స్. ఇప్పుడు భార్యాభర్తల డివోర్స్ కేసు వచ్చింది అనుకోండి, వీళ్ళ దగ్గరికి రాదు. వీళ్ళు ఓన్లీ పొల్యూషన్ వీటికి సంబంధించిన మాత్రమే చూస్తారు. అలాగే మీకు NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, అంటే కంపెనీస్ కి ఇన్వెస్టర్స్ కి మధ్యలో గొడవలు, కంపెనీస్ కి కస్టమర్స్ కి మధ్యలో గొడవలు, ఒక కంపెనీ ఇంకో బ్యాంకులకి మధ్యలో ఇష్యూస్, ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తారు. అర్థమైందా? బ్యాంకులు డబ్బు కట్టి ఎగ్గొట్టేశారు అనుకోండి, బ్యాంక్ కెన్ అప్రోచ్ NCLT. అంటే ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్ ని హ్యాండిల్ చేసే కోర్ట్స్ మనం ట్రైబ్యునల్స్ అంటాం. ట్రైబ్యునల్స్ లో జుడిషియల్ ఆఫీసర్స్ తో పాటు ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. అంటే పొల్యూషన్ అనుకోండి, ఎన్వైరన్మెంట్ పైన అవగాహన ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా అందులో భాగంగా ఉంటారు. రిటైర్డ్ జడ్జిలు కూడా ఉంటారు. ఓకే, ఇంతకు ముందు హైకోర్ట్స్ ఇవన్నీ కూడా ఈ పనులను ఎవరు చేసేవాళ్ళు? హైకోర్ట్స్ చేసేవే. హైకోర్ట్స్ చేసే ఈ పనుల్లో ఈ స్పెసిఫిక్ పోర్షన్స్ అన్నిటిని తీసేసి దేవ్ క్రియేటెడ్ ట్రైబ్యునల్స్ ని క్రియేట్ చేశారు. అర్థమైందా? ఈ ట్రైబ్యునల్స్ లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఫిల్ చెయ్యట్లేదు. దట్ ఈస్ ది మెయిన్ కంప్లైంట్. It was only a matter of time before the controversy over the union government delaying judicial appointments hit the headlines again. Matter of time, about time. కాంట్రవర్సీ, ఒక వివాదం నడుస్తుంది, వివాదాస్పదమైన అంశం నడుస్తుంది. దేంట్లో? యూనియన్ గవర్నమెంట్ ఏమో జుడిషియల్ అపాయింట్మెంట్స్ ని డిలే చేస్తోంది. సో ఇది బిగ్ న్యూస్, హెడ్లైన్స్ ని హిట్ చేసే బిగ్ న్యూస్ అవ్వడం అబౌట్ టైం అంటే జరగబోతోంది. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, ఎనీ మూమెంట్ ఈ న్యూస్ బయటికి రావచ్చు, అంటే ఇది పెద్ద న్యూస్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇన్ రీసెంట్ డేస్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ వాయిస్డ్ కన్సర్న్స్. చూడండి ఇక్కడ ఇందులో గ్రామర్ పోర్షన్ చూడండి. వాయిస్ అనే పదం మనకి తెలిసిందేంటి? నా వాయిస్ ఎలా ఉంది, ఒక నౌన్ రూపంలో మనకు తెలుసు. కానీ ఇక్కడ సేమ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వర్బ్.
ఇఫ్ యు వాయిస్ కన్సర్న్ అంటే ఆందోళన వ్యక్తపరచడం. కన్సర్న్ అనేది ఇక్కడ నౌన్ అండ్ వాయిస్ అనేది వర్బ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? కన్సర్న్స్ ని వ్యక్తపరచడం, ఆందోళనని వ్యక్తపరచడం. ఇఫ్ యూఆర్ వాయిసింగ్ కన్సర్న్, దట్ మీన్స్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ కన్సర్న్స్, అంటే మీ ఆందోళనని మీరు వ్యక్తపరుస్తారని అర్థం. In recent days, the Supreme Court has voiced concern over the government's lackadaisical attitude. Lackadaisical అంటే అర్థం ఏంటి? Lacking enthusiasm. Lacking enthusiasm అంటే ఉత్సాహం లేకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం అని అర్థం అనమాట. అంటే నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్. ఇఫ్ యూఆర్ lackadaisical towards something, that means you are not showing interest in fulfilling the task. ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపకపోవడం అనమాట. లాకడైసికల్ యాటిట్యూడ్ టువర్డ్స్ వాట్? ది లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ హై కోర్ట్స్ అండ్ ట్రైబ్యునల్స్. హైకోర్ట్స్ మరియు ట్రైబ్యునల్స్ లో ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేసే విషయంలో గవర్నమెంట్ ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తోంది? ఈగర్నెస్ చూపిస్తోందా? లేదు. ఉత్సాహం చూపిస్తోందా? లేదు. ఇట్ ఈస్ షోయింగ్ వాట్? లాకడైసికల్ యాటిట్యూడ్. దట్ మీన్స్ నాట్ షోయింగ్ enthusiasm. Chief Justice of India N.V. Ramana confront అంటే ఎదుర్కోవడం, the government with a list of 240 vacancies. అంటే చేతిలో డేటా పట్టుకుని 240 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్కడ? ఇన్ వేరియస్ ట్రైబ్యునల్స్. వీటి సంగతి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ ఆయన నిలదీశారు. కాన్ఫరెంట్ అంటే ఎదుర్కోవడం, విత్ ఏ హోస్టైల్ యాటిట్యూడ్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తో కాదు. ఇన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అని ఎన్వి రమణ గవర్నమెంట్ ని నిలదీశారు, కాన్ఫరెంట్ చేశారు, ఎదుర్కొన్నారు. హీ ఆస్క్డ్ rather bluntly whether there was a plan to close down some tribunals. మీరు ట్రైబ్యునల్స్ ఏమైనా క్లోజ్ చేసే ప్లాన్ ఉందా అని కూడా ఆయన అడిగారు. ట్రైబ్యునల్స్ కి క్లోజ్ చేసే ప్లాన్ ఉందా అని కూడా అడిగారు. అంటే ఎందుకు అడిగారు అలాగా? మీరు ఫిలప్ చేయట్లేదు, మీరు ఫిలప్ చేయకపోతే అవి ఎలా ఫంక్షన్ అవుతాయి? డూ యూ హ్యావ్ ఏ ప్లాన్ టు క్లోజ్ డౌన్? బ్లంట్ గా, డైరెక్ట్ గా మొహం మీద అడిగేశారు. ఎందుకు మీరు ఫిల్ చేయట్లేదు, క్లోజ్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా అని చెప్పి కూడా బ్లంట్ గా అడిగేశారు. మెనీ ట్రైబ్యునల్స్ ల్యాక్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ ఇన్ చార్జ్. మనం పోలింగ్ ఎలక్షన్స్ అయినప్పుడు చూడండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, అంటే పోలింగ్ స్టేషన్ కి ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ లేరు. అండ్ రికమెండేషన్స్ మేడ్ బై సెలక్షన్ కమిటీస్ హ్యావ్ నాట్ బీన్ యాక్టెడ్ అపాన్. అంటే ఎవరిని ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంచాలి అని చెప్పి సెలక్షన్ కమిటీస్ రికమెండేషన్స్ చేస్తే ఆ రికమెండేషన్స్ పైన ఎటువంటి యాక్షన్ ఇప్పటి వరకు తీసుకోలేదు. హ్యావ్ నాట్ బీన్ యాక్టెడ్ అపాన్, ప్యాసివ్ వాయిస్. నాట్ బీన్ అనేది బీ ఫార్మ్ ప్లస్ V3. హ్యావ్ నాట్ బీన్ యాక్టెడ్ అపాన్. దీంట్లో కూడా ఏమీ జరగల. The vacancies in high courts are at a staggering 455. హై కోర్టులో ఉన్న వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? స్టాగరింగ్ అంటే చాలా ఎక్కువ, పెద్ద హ్యూజ్ నెంబర్, సర్ప్రైజింగ్లీ హ్యూజ్ నెంబర్ ఉంటే దాన్ని స్టాగరింగ్ అంట. 455 వేకెన్సీలు ఉన్నాయంట హైకోర్టులో యాజ్ ఆన్ August 1st. అంటే జడ్జి వేకెన్సీస్, మిగిలినవన్నీ కూడా 455 ఉన్నాయి. ఇట్ అపియర్స్ దట్ ఎగ్జార్టేషన్స్ ఫ్రమ్ ద కోర్ట్స్ అండ్ జుడిషియల్ ఆర్డర్ ఫ్రమ్ ద టాప్ కోర్ట్ ఇన్ ఏప్రిల్. ఏంటి ఆర్డర్? ఫిక్సింగ్ టైమ్ ఫ్రేమ్స్ ఫర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ గవర్నమెంట్ టు ప్రాసెస్ నేమ్స్ ఫార్వర్డెడ్ బై కొలీజియం ఫర్ మేకింగ్ అపాయింట్మెంట్స్ టు హై కోర్ట్స్ ఆర్ రిటర్నింగ్ ఫైల్స్ అండ్ ఫర్ యాక్సెప్టింగ్ నేమ్స్ రిటరేటెడ్ బై judges body has not imparted any sense of urgency. Exhortation అంటే అర్థం ఏంటంటే ఒక గట్టిగా చేసే రిక్వెస్ట్ ని మనం ఎగ్జార్టేషన్ అంటాం. అర్జ్ అనమాట. ఎగ్జార్టేషన్ అంటే అర్థం ఏంటి? ఒక అర్జ్ అంటే అర్థం ఏంటి? కొంచెం గట్టి వాయిస్ తో మనం రిక్వెస్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఒక ఇట్స్ లైక్ ఎ కమ్యూనికేషన్. ఎగ్జార్టేషన్ ఇన్ నథింగ్ బట్ ఎ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అర్జింగ్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎగ్జార్టేషన్స్ ఫ్రమ్ ద కోర్ట్ అంటే కోర్ట్ స్ట్రాంగ్ గా కమ్యూనికేట్ చేస్తుంది. ఎవరితో? గవర్నమెంట్ తో. ఏమని? టు యాక్ట్ అపాన్ ఇట్, అంటే మీరు ఫిలప్ చేయండి వేకెన్సీస్ అని చెప్తోంది. అయినా సరే అలాగే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జుడిషియల్ ఆర్డర్, సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కూడా హ్యాస్ నాట్ ఇంపార్టెడ్ ఎనీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఎటువంటి అర్జెన్సీ కూడా వీళ్ళ మైండ్ లోకి అది క్రియేట్ చేయలేకపోయింది. ఇట్ కుడ్ నాట్ ఇంపార్ట్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఎగ్జార్టేషన్స్ ఫ్రమ్ ద కోర్ట్స్ అండ్ జుడిషియల్ ఆర్డర్ ఫ్రమ్ ది టాప్ కోర్ట్, ఈ రెండు కూడా చేయలేకపోయాయి. ఈ జుడిషియల్ ఆర్డర్ ఏంటో కూడా చూసేయండి, ఇక్కడ రాశారు కదా. ఫిక్సింగ్ టైమ్ ఫ్రేమ్స్ ఫర్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ గవర్నమెంట్ టు ప్రాసెస్ నేమ్స్ ఫార్వర్డెడ్ బై ద కొలీజియం.
కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అన్నమాట. కొలీజియం సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎవరిని జడ్జిగా ప్రమోట్ చేయాలి, ఎవరిని అపాయింట్ చేయాలి, ఇవన్నీ జుడిషియరీ ఇండియాలో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జుడిషియరీ. రిమెంబర్ దిస్, ఇండియన్ జుడిషియరీ is both integrated and independent. When you say independent, it means what? So they make decisions regarding appointments. అంటే ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని ప్రమోట్ చేయాలి అనే నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? కొలీజియం తీసుకుంటుంది. కొలీజియం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంటెలిజెన్స్ బ్యూరో, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ యొక్క నేమ్స్ మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు, వీళ్ళకి ప్రమోట్ చేయొచ్చా చేయకూడదా, వీళ్ళని అపాయింట్ చేయొచ్చా చేయకూడదా అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాల్సిన స్క్రూటినీ వాళ్ళు చేస్తారు, రైట్? అయితే ఆ పని ఇంత టైం ఫ్రేమ్ లో చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా బేఖాతరు చేస్తున్నారు, చెప్పిన టైంలో చెయ్యట్లేదు. ఓకే, ఎయిదర్ మీకు ఓకే కాదు అనుకుంటే ఫైల్ రిటర్న్ చేయండి, లేదంటే యాక్సెప్ట్ చేయండి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. రెండు చేయకుండా టైం పాస్ చేస్తూ అంటే టైం అనేది తినేస్తా ఉన్నారనమాట. సో సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసినా, కోర్ట్స్ ఎన్నిసార్లు చెప్పినా సరే గవర్నమెంట్ లో ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది రాలేదు. A two-judge bench has noted that the center's delay in making appointments to the high courts is adversely affecting the adjudication of commercial disputes. Adversely ante in a way that is causing harm, ante హాని కలిగించే విధంగా. In a way that is causing harm అంటే హాని కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా అడ్జుడికేషన్ అంటే అర్థం ఏంటి? ది యాక్ట్ ఆఫ్ అంటే విచారించి జడ్జిమెంట్ ఇవ్వడం, యాక్ట్ ఆఫ్ గివింగ్ వర్డిక్ట్ తీర్పునివ్వడం ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ని సెటిల్ చేసి, అడ్జుడికేట్ చేసి, విచారించి తీర్పునిచ్చి సెటిల్ చేసే కార్యక్రమాన్ని ఈ డిలే అనేది ఏం చేస్తుంది? అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ అంటే అది జరగకుండా చేస్తుంది. ఎందుకంటే జడ్జిలు లేరు, నువ్వు టేకప్ చేయడానికి సరిపడా జడ్జిలు లేకపోతే డిస్ప్యూట్స్ అన్ని ఎప్పుడు సెటిల్ అవుతాయి? ఉన్న వాళ్ళే ఎక్స్ట్రా లోడ్ ని భరించాలి. దానికి తోడు హాలిడేస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడవుతుంది పని? ద జుడిషియరీస్ కన్సర్న్ అంటే ఆందోళన ఓవర్ ద వేకెన్సీస్ ఇన్ ట్రైబ్యునల్స్ ఇస్ క్వైట్ జస్టిఫైడ్. ట్రైబ్యునల్స్ లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ విషయంలో జుడిషియరీ ఎంత ఆందోళన పొందడం కూడా క్వైట్ జస్టిఫైడ్, అది సహేతుకమే. వాళ్ళు బాధపడడం, ఆందోళన వ్యక్తం చేయడం అనేది జస్టిఫైడే. యాజ్ ద జ్యూరిస్డిక్షన్ ప్రీవియస్లీ ఎక్సర్సైజ్డ్ బై హైకోర్ట్స్ ఈస్ నౌ బీయింగ్ ఎక్సర్సైజ్డ్ బై ద ట్రైబ్యునల్స్. ఒకప్పుడు హైకోర్ట్స్ ఎక్సర్సైజ్ చేసిన జ్యూరిస్డిక్షన్, హైకోర్ట్స్ ఎక్సర్సైజ్ చేసిన జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటంటే, జ్యూరిస్డిక్షన్ అంటే యువర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే హైకోర్టు పరిధిలో ఉండే అంశాలని ఇప్పుడు ట్రైబ్యునల్స్ చేతిలోకి వెళ్ళాయి. చెప్పాను ఇంతకుముందు, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఒకప్పుడు హైకోర్టే చూసేది, ఇప్పుడు వాటికి ఎన్జిటికి వెళ్తున్నారు. అలాగే కంపెనీ ఇష్యూస్ అన్ని ఒకప్పుడు హైకోర్టు చూసేది, ఇప్పుడు ఎన్సిఎల్టీకి వెళ్తున్నారు. ఈ సెపరేట్ ట్రైబ్యునల్స్ కి, అలాగే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ సుప్రీంకోర్టులు హైకోర్టులు చూసేవి ఇప్పుడు ఏమవుతున్నాయి? రివర్ వాటర్ ట్రైబ్యునల్కి వెళ్తున్నాయి. ఈ సెపరేట్ స్పెషల్ కోర్ట్స్ కి వెళ్తున్నాయి అనమాట. అంటే ఒకప్పుడు వీళ్ళ చేతిలో జ్యూరిస్డిక్షన్ ప్రీవియస్లీ ఎక్సర్సైజ్డ్ బై హైకోర్ట్స్, ఒకప్పుడు హైకోర్టు పరిధిలో ఉండే అంశాలన్నీ కూడా ఆర్ నౌ బీయింగ్ ఎక్సర్సైజ్డ్ బై ట్రైబ్యునల్స్. అండ్ ద ఫెయిల్యూర్ టు అడ్జుడికేట్ అండ్ డిస్పోజ్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్ వుడ్ అమౌంట్ టు డెనయల్ ఆఫ్ జస్టిస్ టు ద పార్టీస్. అడ్జుడికేట్ చేసి తీర్పునివ్వడం, లేకపోతే డిస్పోజ్ ఆఫ్ అంటే సెటిల్ చేసేయడం, కేసుని సెటిల్ చేయడం, ఇవన్నీ చెయ్యకపోవడం అనేది వుడ్ అమౌంట్ అంటే వుడ్ బి ఈక్వివలెంట్ టు దేనికి సమానం? అది డినయల్ ఆఫ్ జస్టిస్, అంటే ఒక రకంగా న్యాయాన్ని నిరాకరించడంతో సమానం. ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు డినయల్ ఆఫ్ జస్టిస్, న్యాయాన్ని నిరాకరించడమే అది. ద ప్రెజెంట్ రెజీమ్ అంటే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అని, లేకపోతే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని. ఈగర్నెస్ టు అండర్మైన్ ద ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ట్రైబ్యునల్స్ ఇస్ క్వైట్ అపరెంట్. ప్రెజెంట్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లో, వాళ్ళు ట్రైబ్యునల్స్ ఇండిపెండెంట్ గా ఫంక్షన్ అవ్వకుండా అండర్మైన్ చేయడం, అంటే వాటి యొక్క పవర్ ని కట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, ఈగర్నెస్ ఏదైతే ఉందో, ఉత్సాహం ఏదైతే ఉందో, ఈజ్ అపరెంట్, క్లియర్ గా కనిపిస్తోంది బయటకి. ఎందుకో గానీ గవర్నమెంట్ వాటికి ఇండిపెండెంట్ గా ఫంక్షన్ అయ్యే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కంట్రోల్ చేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇట్ హాస్ బీన్
in repeatedly framing rules that seek to provide for greater executive control over the tenure, emolument, and conditions of service of those manning the tribunals. Government అదే పనిగా రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఎటువంటి రూల్స్? రూల్స్ దట్ సీక్ టు ప్రొవైడ్ ఫర్ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్. ఈ పదాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్. లెజిస్లేచర్ ఈజ్ వేర్ యు మేక్ లాస్. యు మేక్ లాస్ అంటే చట్టాలు చేసే ప్లేస్ ని మనం లెజిస్లేచర్ అంటాం. కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రంలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇవన్నీ స్టేట్ లో, కేంద్రంకి వచ్చేసరికి పార్లమెంట్, పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ. వీటిని మనం ఏమంటాం? లెజిస్లేచర్ అంటాం. జ్యుడిషియరీ మీకు తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ ఈజ్ యువర్ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ లెవెల్లో, అక్కడ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ లెవెల్లో. ఎగ్జిక్యూటివ్ ట్రై చేస్తోంది ఇప్పుడు ఈ ట్రైబ్యునల్స్ పైన ఎక్కువ కంట్రోల్ పొందడానికి. ఎగ్జిక్యూటివ్ ట్రై చేస్తోంది. ఏ రకంగా ట్రై చేస్తుంది? ఈ ట్రైబ్యునల్ కి జడ్జిగా వచ్చే వ్యక్తి యొక్క శాలరీ ఎంత ఉండాలి, ఎమోల్యుమెంట్స్ అంటే ఇంకా అనుబంధంగా ఇంకేమి ఇస్తారు, కార్ ఇస్తారా, బెనిఫిట్స్ ఇస్తారా, అవి. తర్వాత కండిషన్స్ ఆఫ్ సర్వీస్, ఎన్నాళ్ళు పదవిలో ఉంటారు, ఎన్నాళ్ళ వరకు ఉండొచ్చు, వీటన్నిటిని కూడా అదే పనిగా గవర్నమెంట్ మారుస్తూ వస్తుంది. అంటే ఈ రోజు అక్కడ ఎవరైతే జడ్జిగా వెళ్తారో అతని కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అన్ని ఎవరి చేతిలో ఉంటున్నాయి? ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటున్నాయి. సో మరి దాన్ని అడ్డం పెట్టుకొని అతను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది. అదే చెప్తున్నారు అక్కడ. ఎగ్జిక్యూటివ్ దీన్ని ఎక్కువగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది, రిపీటెడ్ గా రూల్స్ మారుస్తోంది. If specialization, domain expertise, and relatively quicker adjudication are the reasons for which certain kinds of disputes are being resolved through tribunals, these purposes are lost if these bodies are rendered nearly dysfunctional through a large number of vacancies. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. చూడండి, అసలు ట్రైబ్యునల్స్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? హైకోర్ట్స్ ఉంటుండగా కొత్తగా ట్రైబ్యునల్స్ ఎందుకు ఏర్పాటు చేశారు? మొదటిది స్పెషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కి సంబంధించిన అంశాలు తీసుకున్నప్పుడు రెగ్యులర్ జడ్జిలే కాకుండా ఆ అంశాలపైన అవగాహన ఉన్న ఎక్స్పర్టీజ్ అంటే స్కిల్ సెట్ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారనుకోండి, ఇట్ విల్ యాడ్ మోర్ పవర్. ఈ ట్రైబ్యునల్స్ కి బలం అనేది పెరుగుతుంది. అంటే మామూలుగా జడ్జి గారు చట్టం మీద అవగాహన ఉండే వాళ్ళే కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్ పైన కూడా ఎక్స్పర్టీజ్ ఉంటే ఇంకా బెటర్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు అనేది ఒక ఉద్దేశం. స్పెషలైజేషన్, డొమైన్ ఎక్స్పర్టీజ్. అండ్ రిలేటివ్లీ క్విక్కర్ అడ్జుడికేషన్, ఫాస్ట్ గా అవుతుంది అనేది ఇంకొక రీజన్. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారనుకోండి, 100 కేసులు ఇది ఒక కేసు అవుతుంది. అదే ట్రైబ్యునల్కి వెళ్ళారనుకోండి, ట్రైబ్యునల్లో ఓన్లీ దీనికి సంబంధించిన కేసులే ఉంటాయి. సో క్విక్కర్, ఫాస్ట్ గా విచారణ జరుగుతుంది అనేది ఇంకొక ఆశ. ఇవన్నీ కూడా కారణాలు. దేనికి? ట్రైబ్యునల్స్ ద్వారా తొందరగా రిజాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ రీజన్స్ అన్ని కూడా ఏమైపోతున్నాయి? ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? దీస్ పర్పసెస్ ఆర్ ఆల్ లాస్ట్. మనం ఏ పర్పస్ తో వాటిని ఏర్పాటు చేయాలనుకున్నామో పర్పస్ అంతా కూడా పోయినట్టే. ఎప్పుడు? ఇఫ్ దీస్ బాడీస్ ఆర్ రెండర్డ్ డిస్ఫంక్షనల్. రెండర్డ్ అంటే మేడ్. అవి డిస్ఫంక్షనల్ అయిపోతే, అంటే నాట్ ఫంక్షనింగ్. డిస్ఫంక్షనల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్. ఫంక్షనింగ్ అవ్వకుండా అయిపోతే, అంటే పని చేయకుండా తయారైతే ఎలాగా? వేకెన్సీస్ వల్ల. మనుషులు ఉంటే కానీ కోర్టు కేసులు టేకప్ చేస్తారు, డిస్పోజ్ చేస్తారు. మనుషులే లేకపోవడం వల్ల అవి ఉండి కూడా ఉపయోగం లేకుండా అయిపోతున్నాయి. సో వాటి యొక్క పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు. క్వికర్ అడ్జుడికేషన్ అనేది జరగట్లేదు. టు కాంపౌండ్ ద ప్రాబ్లం. కాంపౌండ్ అంటే ప్రాబ్లం ఇంకొంచెం పెద్దది చేయడానికి. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఈ పదం వినుంటారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? చక్ర వడ్డీ అంటాం. అంటే అర్థం ఏంటి? వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. 100 రూపాయలు అసలుకి 10% యాన్యువల్ ఇంట్రెస్ట్ వేసారనుకోండి, 10% అంటే 10 రూపాయలు. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ లో మనం 10 రూపాయలు వేస్తాం, సెకండ్ ఇయర్ లో కూడా 10 రూపాయలే వడ్డీ పడుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏం చేస్తాం? సెకండ్ ఇయర్ లో ఈ 100 మీద 10% ఏమో 10 రూపీస్, ఈ 10 మీద కూడా 10% వేస్తారు మళ్ళీ. అంటే గత సంవత్సరం వచ్చిన వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ వేస్తారు. 10 మీద 10% వేస్తే 1 రూపీ. సో సెకండ్ ఇయర్ వడ్డీ ఎంత అయింది? 11 రూపాయలు అయింది. వడ్డీ మీద వడ్డీని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అన్నాం. అలాగే ప్రాబ్లం మీద ఇంకో ప్రాబ్లం, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మీద మళ్ళీ ఇంకో ప్రాబ్లం. కాంపౌండ్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లమ్ ని ఇంకొంచెం జటిలం చేయడానికి, దీనికి ఇంకొంచెం యాడ్ అవ్వడానికి అనే మీనింగ్.
ఇఫ్ మై ఇష్యూస్ ఆర్ గెటింగ్ కాంపౌండెడ్ అంటే నా ఇష్యూస్ ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి అని అర్థం. టు కాంపౌండ్ ద ప్రాబ్లమ్, the union government has been inexplicably reluctant to create a national body for overseeing the work related to the appointment of members on tribunals as well as the appraisal of their functioning. ఈ ట్రైబ్యునల్స్ లో అపాయింట్ ఉండే జడ్జిల్ని, ఎక్స్పర్ట్స్ ని అపాయింట్ చేసే విధానాన్ని ఓవర్సీ చేయడం, పర్యవేక్షించడానికి మరియు ఓవరాల్ ఫంక్షన్ అవుతున్నాయి అని చెప్పి అప్రైజల్ అగైన్ ఎవాల్యుయేట్ చేయడానికి ఒక నేషనల్ బాడీ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. అయితే ఆ నేషనల్ బాడీ క్రియేట్ చేసే విషయంలో కూడా గవర్నమెంట్ రిలక్టెన్స్ చూపుతుంది. రిలక్టెన్స్ అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, నాట్ షోయింగ్ ఎంతూజియాజం. ఇఫ్ యు ఆర్ రిలక్టెంట్ టు డూ సంథింగ్, యు ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు డూ ఇట్. As far as the higher judiciary appointments are concerned, higher judiciary appointments అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే there is little to enlighten the public on what is causing the delay. ట్రైబ్యునల్స్ పక్కన పెట్టండి, జుడిషియరీ విషయానికి వచ్చినా సరే ఎందుకు డిలే అవుతుందనే విషయంలో ప్రజలకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. దెర్ ఈస్ లిటిల్ టు ఎన్లైటన్ ద పబ్లిక్ అంటే ప్రజలకి ఎన్లైటన్ అంటే జ్ఞానాన్ని ఇవ్వడం, అంటే మనకి తెలియజెప్పడం. ఎందుకు డిలే అవుతుందని తెలియజెప్పడానికి ఎటువంటి ప్రయత్నము జరగట్లేదు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, నో ఎఫర్ట్ టు ఎన్లైటన్ ద పబ్లిక్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ ద డిలే. వెదర్ దెర్ ఈస్ ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ ఆర్ అఫీసరల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, డిస్ప్యూట్ ఉందా అంటే కోర్టు చెప్తుంది, జడ్జి గారు చెప్తుంది, మీకు ఏమైనా ఏకాభిప్రాయం లేదా? చేశారు అంటే ఎవరెవరిని జడ్జిలుగా అపాయింట్ చేయాలని చేశారో వీళ్ళు రాజకీయంగా మనకి ఎవరు పనికి వస్తారు, ఎవరు పనికి ఉందా, నోబడీ నోస్. దే ఆర్ నాట్ టెల్లింగ్ us, ఈజ్ నాట్ క్లియర్. అది క్లియర్ గా తెలియదు. causing to some ఈ డిలే జస్ట్ గ్రేట్ హాని కలిగించాలిస్తే గ్రూప్స్ లో కూడా యూపీఎస్సీ అని వేరే దానికి ఆ పేర్లతో మీకు ఉంటాయి. That's it. Take care.